క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ యొక్క పెంతెకోస్తులోని 17వ ఆదివారానికి సంబంధించినటువంటి మరి పాఠ్య భాగాలు ఈరోజు బిడ్డలందరూ కూడా తప్పులు లేకుండా చాలా చక్కగా చదివారు. ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. మరి ఈ అంశము మంచిది. ఈరోజు దైవ జ్ఞానము విశ్వాసపు క్రియలను జరిగించును. ఈరోజు మన అంశము దేవుని యొక్క జ్ఞానము విశ్వాసపు క్రియలను జరిగించును. దేవుని జ్ఞానం ఏంటి, విశ్వాసం ఏంటి, క్రియలు ఏంటి, ఈ మూడు ఈరోజు మన వర్తమానములో బలమైనటువంటి యొక్క ఆయుధాలు అన్నమాట. కాబట్టి బైబిల్లో మనం చూసినప్పుడు ఈ పాత నిబంధన గ్రంథంలో చూస్తే 50వ అధ్యాయములో 50వ అధ్యాయము దేని గురించి అంటే సేవకుని గూర్చినటువంటి భాగం అన్నమాట. అది సేవకుని గూర్చినటువంటి భాగము. ఆయన విధేయతకు నమ్మకం ఉంచటం అన్నమాట. నమ్మటము, విధేయతను సేవకుడిని గూర్చినటువంటి భాగం ఇది. ఆ సేవకుడు దేవుని విధేయతను నమ్మటం అన్నమాట. ఈరోజు మన అంశంలో కూడా మనం చూస్తే మరి ఈ దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క పిలుపుకు మరి ఏమై ఉన్నాడు, జవాబు చెబుతూ ఉన్నాడు. దేవుని సేవకుడు దేవుని పిలుపుకి ఏం చేస్తున్నాడు, జవాబు దారి అయి ఉన్నాడు, లేకపోతే ఆన్సరబుల్గా ఉన్నాడు అని మనకు అర్థము. దేవుని యొక్క సేవకుడు దేవుని పిలుపుకి మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలి, జవాబు చెప్పాలి. నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు నేను ఏదైనా ప్రశ్న మిమ్మల్ని సంఘాన్ని అడిగితే మీరు మనకి సేవకుడికి ఆన్సరబుల్గా ఉండాలి, జవాబు చెబుతూ ఉండాలి. మీరు జవాబు చెప్పలేదు అంటే దేవుని వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకోవట్లేదు. అదే రీతిగా దేవుని సేవకుడనైనటువంటి నన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా, అనేక సందర్భాలలో అడుగుతాడు. ఆయన అడిగినటువంటి యొక్క మాటలకు ఆయన సేవకుడుగా నేను కూడా ప్రభువుకి ఏం చెప్పాలి, జవాబు చెప్పాలి. మన సంస్థ డైరెక్టర్లు అడుగుతారు సంఘాన్ని గురించి, నేను జవాబు చెప్పాలి. మన సంస్థ బిషప్ గారు అడుగుతాడు సంఘాన్ని గురించి, నేను జవాబు చెప్పాలి. ఎందుకో తెలుసా, నేను ఇక్కడ విషయాలు మరి సంఘాన్ని విషయాలు బిషప్ గారికి, డైరెక్టర్ గారికి, సర్వోన్నతుడైన దేవునికి మరి జవాబు చెప్పటానికే, కాయటానికి వారు నన్ను ఇక్కడికి పంపించి ఉన్నారు. వారు అడిగినటువంటి వాటికి, దేవుడు అడిగిన కొన్ని విషయాలకు నేను జవాబు చెప్పలేదనుకోండి, మన సంస్థ నాయకులు అడిగిన దానికి జవాబు చెప్పలేదనుకోండి, మన పాలు గారు అడుగుతాడు, అయ్యా ఆమోదగిరి పట్టణ సంఘం ఎట్టుంది, మరి ఏదన్నా ఎదుగుతున్నారా, తరుగుతున్నారా అని అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు నీకు అంత ఇష్టమైతే వచ్చి లెక్కేసుకొని చూసుకో, నన్ను మాత్రం అడగొద్దు అంటే ఆ మాట నన్ను ఇక్కడ పంపించిన మన సంస్థ డైరెక్టర్లు గారి హృదయాన్ని బాధపరిచే మాటగా ఉంటుంది. అంతే కదండి. వాళ్ళు ప్రేమతో అడుగుతారు, ఎట్లా ఉందయ్యా సంఘము అని చెప్పేసి. దానికి నేను జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా రెక్లెస్గా మాట్లాడితే దేవునితో కూడా నేను రెక్లెస్గా మాట్లాడినట్టే. కాబట్టి నేను ఒక జవాబుదారినై ఉన్నాను ఇక్కడ సంఘాన్ని గురించి, ప్రతి కుటుంబాన్ని గురించి. నేను వెళ్ళినప్పుడు మన సంఘంలో కొంతమంది మాత్రమే మన బిషప్ గారికి కొంతమంది పేర్లు తెలుసు. వారిని గురించి అడుగుతారు, అయ్యా వాళ్ళు ఎట్లుండారు అని చెప్పేసి. అయ్యా బాగున్నారయ్యా, చర్చికి వస్తున్నారు, వాళ్ళు మంచిగా ప్రభువులో జీవిస్తున్నారు అని నేను చెప్తాను అన్నమాట. జవాబు చెబితే మన సంఘాన్ని గురించి, నా పరిసరాన్ని గురించి మన నాయకులు సంతోషిస్తూ ఉంటారు. అదే రీతిగా సేవకుడు ఎప్పుడు కూడా
దేవునికి ఏమై ఉండాలి? జవాబు చెప్పే వ్యక్తిగా ఉండాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తనకు అప్పగించిన సేవ ఎటువంటిదో తెలుసా? శ్రమతో కూడినది. దేవుడు మనకు అప్పగించిన సేవకునికి అప్పగించిన సేవ ఎటువంటిదో తెలుసా? శ్రమతో కూడినది. ఈ 50వ అధ్యాయం అంతా కూడా శ్రమను గురించి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఈ 50వ అధ్యాయంలో ఇది ఏమై ఉన్నది? సేవకుని గూర్చినటువంటి భాగం అన్నమాట. ఇది సేవకుడిని గురించిన ఈ యొక్క 50వ అధ్యాయంలో మనకున్న మాట ఏంటి తెలుసా? తనకు అప్పగించిన సేవ శ్రమతో కూడినదని తెలుసు. దేవుని సేవలోకి వచ్చినప్పుడే 86వ సంవత్సరంలో మరి దినకరణ గారు నన్ను పిలిచినప్పుడు అనేక మంది దైవ సేవకులు ఈ సేవను గురించి నాకు చెప్పినప్పుడు వాటన్నిటికీ నేను సరెండర్ అయిపోయి దేవుని సేవలోకి వచ్చాను. సేవ అంటే అది ఏదో ఒక ఉద్యోగము కాదు. దేవుని సేవ అంటే ఏదో సుఖవంతమైనది కాదు. దేవుని సేవ అంటే ఏదో ఎంజాయ్ చేస్తూ జీవించే జీవితము కాదు. అనేక మంది మరి సీనియర్ దైవ సేవకులు, అనేక మంది పెద్దలు నేను యవన కాలంలో ప్రభు సేవకు వచ్చినప్పుడు ఈ సేవలో ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు నాకు తెలియజేశారు. అందుకనే ప్రభు కూడా అంటున్నాడు, సేవ అనేది శ్రమతో కూడిందే కానీ అది ఒక ఉద్యోగం మాత్రము కాదు. అందుకనే ప్రభు అంటాడు, నాగటి మీద కాలు పెట్టి వెనుదిరిగిన వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అంటున్నాడు. అంటే వెనుదిరిగితే ఏమైపోతుందో తెలుసా? ఆ నాగలి అనే గురి తప్పిపోతుంది, కాలు స్లిప్ అయిపోతుంది. ఆ భూమిలో దిగే నాగలి కాలులో ఆ కర్రు కాలులో దిగిపోతుంది, అపాయానికి గురైపోతూ ఉంటారు. అందుకనే ప్రియ దేవుని బిడలారా, ప్రభువు కూడా తన శిష్యులను సేవలోకి పిలిచినప్పుడు ఆ పరిసర్యలో ఉన్నటువంటి యొక్క ట్రబుల్స్ని అన్నిటిని కూడా తెలియజేశాడు. సేవ ఎప్పుడు కూడా పరిచర్య చేసే వ్యక్తులకు సుఖవంతమైనది కాదు, కష్టతరమైనది, బాధకరమైనది అన్నమాట. నా జీవితంలో అటువంటి పరిస్థితులు ఎన్నెన్నో ఆకలికి అలమటించే పరిస్థితులు చూశాను. నడవలేక అలసిపోయిన పరిస్థితులు చూశాను. ఆ బిడ్డలకు సరైన ఆహారం లేక ఇబ్బంది పడిన పరిస్థితులు నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజులోనే దాదాపు 80 కిలోమీటర్లు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వస్తే ఆ అలసట ఎంత ఉంటుందో నేను అనుభవించాను. కొన్ని సందర్భాలలో ఈ పరిచర్యలో నుంచి వెళ్ళి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకొని బ్రతుకుదాము అని కూడా నేను అనుకున్నాను. ఇల్లు లేని పరిస్థితులు అన్నమాట. ఇటువంటి పరిస్థితి అన్నీ కూడా నేను వచ్చినప్పుడు ఆ సంఘ సీనియర్ మోస్ట్ సేవకులు ప్రారంభంలో నాకు చెప్పిన మాటలు, ఎంఏ పాలు గారు కానివ్వండి, దినకరణ గారు కానివ్వండి, నాకు చెప్పిన మాటలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నన్ను వెంటాడుతూనే ఉంటున్నాయి. కనుకనే ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ సేవ నుండి బయటకు రావటానికి నాకు ఇష్టమనేది కలగదు. అది నా దేవుని యొక్క చిత్తమని ఇక్కడ చెబుతూ, శ్రమ ద్వారానే ఇశ్రాయేలీలకి ఏం జరిగిందో తెలుసమ్మా? విమోచన జరిగింది. ఇశ్రాయేలీలకి విమోచన ఏమి తేలిగ్గా రాలేదు. ఇశ్రాయేలీలకి విమోచన ఎప్పుడొచ్చింది? శ్రమ ద్వారానే. ఐగుప్తు యొక్క ప్రజలు, ఐగుప్తు నాయకులు, ఫరో చక్రవర్తి యొక్క పాలన ఇశ్రాయేలీలని ఎంతగా శ్రమకు గురి చేసిందంటే, మన యతిథి అంత చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకులు వచ్చి వాడు వయసుకు మించినటువంటి, ఇదిగో ఈరోజు ఈ చిన్నబాబు దాదాపు 500 ఇటుకరాళ్ళు తీయాలి, ఆయన ఆయువు ఎంత, ఆయన శ్రమ ఎంత, ఆయన వయసు ఎంత కాకుండా 500 ఇటుకరాళ్ళు తీయాలి అంటే ఆ ఇశ్రాయేలీయులు పిల్లలైనటువంటి వారు తిండికి కూడా వెళ్లకుండా ఆకలికి అలమటిస్తూ 500 ఇటుకరాళ్ళు తీయాలి, లేదంటే వాళ్ళు ఆ ఐగుప్తీయుల యొక్క శిక్షకు ఏమై ఉన్నారు? వాళ్ళు పాత్రులు అన్నమాట. పెద్దవాళ్ళైతే ఇన్ని రాళ్ళు తీయాలి, ఇంత కష్టపడాలి. ఈ రీతిగా ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు
ఎంతగా వాళ్ళు ఎంతగా శ్రమపరచబడ్డారో. ఆ శ్రమ ద్వారానే ఇశ్రాయేలీలకు ఏం జరిగిందో తెలుసండి, విమోచన జరిగింది. ఆ శ్రమ నుండి వారు శ్రమ పడుచు ఇటుకురాళ్ళు తీస్తూ ప్రార్థించేవాళ్ళు, ఆ బురద చేతులతోనే ఆహారం తింటూ ప్రార్థించేవాళ్ళు, ఆ కొద్ది ఇచ్చిన సమయంలో పడుకుని పడక మీద ప్రార్థించేవాళ్ళు. శ్రమలో నుండి వారికి ప్రార్థన దేవునికి వినపడుచు ఉన్నది. వారి శ్రమకాలంలో దేవుడికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఎందుకు పనికిరానటువంటి యొక్క మోషేని ఏర్పాటు చేసుకొని ఆ ఐగుప్తుకి నాయకుడిగా పెట్టి ఆ శ్రమలో నుండి ఇశ్రాయేలీలను విడిపించటానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా విడిపించడానికి ఎంత విరక్తి ఐగుప్తీయులకి ఇశ్రాయేలీల ద్వారా కలిగిందంటే, త్వరగా వెళ్ళిపోండి అంత విరక్తి ఎందుకు కలిగిందంటే, వీళ్ళు ఉంటే ఇక మా ఐగుప్తీయులు ఎవరు కూడా బ్రతకరు, కుటుంబాలుగా ఏమైపోతారు, మరణిస్తారు. కాబట్టి వీళ్ళు ఉండటము మాకు శాపం అని చెప్పేసి అనే ఆలోచన ఇశ్రాయేలీలు ఐగుప్తీయులలో కలిగేటట్టు చేశారన్నమాట. వెంటనే ప్రియ దేవుని బిడలారా, ఆ రీతిగా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని ఐగుప్తీయులే పంపించి వేశారన్నమాట. ఎందుకు చెప్తానో తెలుసా, ఈ 50వ అధ్యాయము అంతా కూడా సేవకునికి దేవునికి ఉన్నటువంటి యొక్క ఆ సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఈ 50వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సేవకుని గూర్చినటువంటి భావం అన్నమాట. తనకు అప్పగించిన పని ఏమంటున్నాడు ఇక్కడ, శ్రమతో కూడినదని సేవకుడు తెలుసుకోకపోతే, సేవకుడి యొక్క కడుపు కాలకపోతే, సేవకుని యొక్క శరీరము నలగకపోతే అట్టి వ్యక్తి పరిపూర్ణమైన పరిచర్య చేసేవాడు కాదు. సేవ అనేది పరిపూర్ణంగా ఏదో సంతోషముతో సుఖముతో ఉండేది కాదని మనకు బైబిల్ చెబుతూ ఉన్నది. దేవునికి మనము నమ్మకమైన ఆయన పరిచర్య మనం చేస్తే దేవుడు తప్పకుండా ఆయన మన పక్షాన ఉంటాడు. నేను ఒకసారి మీతో చెప్పాను, సందర్భం కాబట్టి మరలా నేను చెబుతున్నాను. నేను తాతపూడిలో ఉన్నప్పుడు నాకు వచ్చేటువంటి యొక్క ఆఫరింగ్ ఎంతో తెలుసా, 70 రూపాయలు అన్నమాట. ఆదివారం 70 రూపాయలు. ఆ 70 రూపాయలతో పేట నుండి వెళ్ళి వస్తే నాకు ఆ బండి ఆయిల్ సరిపోయింది. ఇంకా మా పిల్లలు చదువుల్లో ఉన్నారు, ఉద్యోగాలు లేవు, వాళ్ళకి చదువుతూనే ఉన్నారు. నా ఒక్కని యొక్క సేవ పరిచర్య మీదే కుటుంబాన్ని నేను నడిపించాలి. ఒక బిడ్డ అయితే ఎంఎస్సి బయోటెక్నాలజీ, కాస్ట్లీ స్టడీ అన్నమాట. ఒక బిడ్డ అయితే ఎంబీఏ నర్సరావుపేట కాలేజీలో చదువుతూ ఉన్నది. డైలీ వెళ్ళి వస్తూ ఉండాలి. అంతా ఇంటి అద్దె కట్టుకుంటూ ఉండాలి, పాస్టర్ గారిని మెడిసిన్ తీసుకుంటూ ఉండాలి. ఇట్లా అంతా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు అనిపించింది, ఏంటా ఈ పరిస్థితి, దేవుని యొక్క ఆశీర్వాదమేమో 70 రూపాయలు, ఇంటిలో ఖర్చేమో 1000 రూపాయల్లో ఉంది అని నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళాను. ఆ బ్యాంక్ మేనేజరు, బజార్ బ్యాంక్ అని విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నది, ఆ బ్యాంక్ మేనేజరు కుమార్ గారు, నేను వెళ్ళిన తర్వాత నేను అకౌంట్లో నా పని చూసుకుంటా, ఆయన అన్నాడు, నీ పేరేంటి సార్ అని చెప్పేసి, అయ్యా నా పేరు బర్నబాస్ అని చెప్పేశాను. అంటే మీరు క్రైస్తవులు అంటే, క్రైస్తవుడు నేను పాస్టర్ గారిని కూడా చెప్పాను. ఆ బ్యాంక్ మేనేజర్ ఆయన ప్రభు నమ్ముకున్న వ్యక్తి, మందిరానికి వెళ్ళే వ్యక్తి. ఆయన ఆలోచించి ఎక్కడ పరిసరాన్ని అడిగినప్పుడు అన్నీ చెప్పాను. ఆయన అన్నమాట ఒకటే, నీ కుటుంబం ఎంత, నీ బిడ్డల చదివేంటి, నీ రాబడి ఎంత, సందా అని అడిగినప్పుడు నా బయోడేటా మొత్తం చెప్పేశాను. అప్పుడు ఆయన ఆలోచించి, ఆయన లోపల ఉంటాడు కదా, ఇంకో గదిలోకి తీసుకెళ్ళి, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఒక బ్యాంక్ మేనేజరు, స్టేట్ బ్యాంక్ మేనేజరు, అక్కడ నేను ఏసీలో కూర్చోబెట్టాడు. కొంచెంసేపు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నాకు ఒక కానుకిచ్చాడు. నా పరిచర్య జీవితంలో ఎప్పుడు చూడని కానుకిచ్చాడు.
ఇవ్వటమే కాదు, ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి నా యొక్క రాబడిలో నా దశమ భాగంలో సగము నీ పరిసరీకి ఇస్తానండి అని మాట్లాడటం జరిగింది. ఆ రీతిగా దేవుడు, సైతాను ఒక ద్వారం మూస్తే దేవుడు 7 ద్వారాలు ఏం చేస్తాడమ్మా, చేస్తూ ఉంటాడు. సేవ అనేది అదేమిటి తెలుసా, మరి శ్రమతో కూడినది. అంతేగాని ఈ ఆమోదగిరి పట్టణంలో సందాలు రావట్లేదు, లేకపోతే నాకు మంచి సంఘాలు ఇవ్వటలేదని ఒక సైతాను ఆలోచనలతో మనము గనక పోయినట్లయితే అది దేవుని సేవ ఎంత మాత్రము కూడా కాదు అనే సత్యము వాక్యం చెబుతుంది. బర్నబాస్గా నేను చెప్పట్లేదు ప్రియ దేవుని బిడలారా. అందుకని దీంట్లో మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క ఈ వాక్యములో ఈ యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని చదువమ్మా. చూడండి, అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. తర్వాత మనం చూడండి 6వ వచనములు అంటాడు, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు అంటున్నాడు ఇక్కడ. దీంట్లో మనం చూసినప్పుడు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, సేవకునికి ఎప్పుడు కూడా దేవునితో తత్సంబంధం అనేది లేకపోతే ఇక్కడ అంటాడు, దేవునికి తన సేవకునికి గొప్ప వరాలు ఇస్తున్నాడంట. ఎక్కడ 4వ వచనంలో చెప్తాడు, దేవుడు తన సేవకునికి ఏమిస్తున్నాడంట, వరాలు అంటే ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూస్తే 5వ వచనంలో సేవకునికి దేవునికి ఎలాంటి విరోధము లేదు అని చెబుతూ వారు ఏక మనసు కలిగి ఏం చేస్తున్నారంట, పరిచర్యలో జీవిస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక సేవకుడు నాకంతా తెలుసు అనే విధానంలో ఉంటే అది సైతాను ఫెలోషిప్. ఎప్పుడైనా సేవకుడు దేవునికి విధేయుడుగా ఉండి సంఘాన్ని ప్రేమిస్తూ ఆ మందను పచ్చిక కలిగినటువంటి వాక్యము దగ్గరికి నడిపిస్తూ ఉంటాడో అప్పుడు సేవకుడు దేవుడు ఇద్దరు కూడా కలిసి సహవాసముతో పరిచర్య చేసినట్లు. ఏ పాస్టర్ గారు కూడా దేవుని సహాయం లేకుండా పరిచర్య చేస్తే ధనమైతే అభివృద్ధి అవ్వచ్చు, డబ్బు అయితే ఎంతో సంపాదించుకోవచ్చు, కానీ దేవుని సహాయం లేకుండా చేసే పరిచర్య ఆ సంఘాన్ని నిత్య నరకానికి సిద్ధపాటు చేసినట్టు. చాలామంది చూడండి, డబ్బు 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 డబ్బు, ఈ డబ్బుతోనే ఏం చేస్తారో తెలుసమ్మా, ఆదివారము 30 గంట వాక్యం అయితే ఒక అరగంట సంధానం గురించే మాట్లాడుతూ ఉంటారు. నా దేవుని పని సేవకుడుగా నేను చేస్తే నా ఇంటి పని ఎవరు చేస్తారమ్మా, దేవుడు చేస్తాడు. నీకు అదే చెప్పే కదా, తాతపుట్లో నా పని నేను చేశాను, దేవుడు నా కొరకై ఒక బ్యాంక్ మేనేజర్ని ఏం చేశాడు, ఆయన సిద్ధపాటు చేశాడు. ఆయన సిద్ధపాటు చేస్తాడు తన బిడ్డలను. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలను అనాథులుగా ఉంచడన్నమాట. తన బిడ్డలు ఎవరైనా కావచ్చు, సేవకుడు కావచ్చు, సంఘము కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను ఎప్పుడు కూడా అనాథులుగా చెయ్యడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ 6వ వచనంలో ఏమంటాడో తెలుసా, అక్కడ అంటాడు, శ్రమ యొక్క బాహ్య సూచనలను గమనించగలము అని చెబుతూ, శ్రమ యొక్క బాహ్య సూచనలు అంటే శ్రమ అనేది చాలా ఉంటాయి. మానసిక శ్రమ ఉంటుంది, రెండవదిగా ఏముంటుందో తెలుసమ్మా, శారీరక శ్రమ ఉంటుంది. ఇక్కడ అంటాడు
ఆ 6వ వచనంలో శ్రమ యొక్క బాహ్య సూచనలు అంటే బాహ్యముగా, ఇక్కడ అంటాడు, ఇక్కడ యెషయా భక్తుడు ఆ మాట రాస్తూ బాహ్య శ్రమ. ఆనాడు యూదులకు ఏ శ్రమ అంటే బాహ్య శ్రమ వచ్చింది. అక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యములో ఏమంటున్నాడో తెలుసా? ఆయన కొట్టుటకు వెంట్రుకలు పెరికివేయుటకు అవమానము ఉమ్మివేయుటకు తన దేహమును అప్పగించెను. యూదులకు పవిత్రమైన నియమం ఏదంటే వాళ్ళకు గడ్డాలు పెంచుకుంటారు. వాళ్ళే కాదు, ఇవాళ మన ముస్లిం సహోదరులు కూడా మసీదుకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉంటారండి? వాళ్ళు ఆ గడ్డాన్ని కలిగి ఉంటారు. యూదులకి ముస్లిమ్స్కి ఒక దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది కొన్ని నియమ నిబంధనలలో. యూదులు కూడా గడ్డాలు పెంచుకుంటారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు బాధపడరు, కానీ ఎవరైనా ఆ గడ్డాన్ని పట్టుకుంటే చాలా అవమానంగా ఫీల్ అవుతారు. నేను ఒక యూదుల స్టోరీ ఒకటి చదివాను. ఒక యూదుడు అంట తన బిడ్డని ఆడించుకుంటూ ఒళ్ళో పండబెట్టుకుని బిడ్డను ఆడిస్తున్నాడంట. ఆ పిల్లవాడు ఆడుతూ ఆ తండ్రి గడ్డాన్ని పట్టుకున్నాడంట. పిల్లలు కదా, మన పిల్లలు కూడా కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉంటే మీసాలు పట్టుకుంటారు, ముక్కు పట్టుకుంటారు, అంతే కదా చిన్నపిల్లలు. ఆ గడ్డాన్ని పట్టుకోగల వెంటనే ఆ యూదుడు ఆ బిడ్డను తన ఒళ్ళో నుంచి తన భార్య దగ్గరికి ఇచ్చి, నా జీవితకాలం అంతా కూడా వాడు స్పర్శ అనేది నాకు తగలకూడదని ఒక నియమాన్ని తీసుకున్నాడంట. యూదులకు అంత నిష్ట కలిగినటువంటి జీవితం అన్నమాట. వారు దేవునికి సమర్పించుకుంటారు. వారు బ్రతికినంత కాలం కూడా దాని మీద మంగళకత్తి లేకుండా, మనకు తెలుసు సంసోను కూడా ఒక నియమాన్ని తీసుకున్నాడు దేవుడితో. ఏంటో తెలుసా? తన బ్రతికినంత కాలం కూడా తన యొక్క తల మీద, తన ఒంటి మీద, తన ముఖం మీద మంగళకత్తి అనేది లేకుండా ఉండేటట్టు ఒక నియమాన్ని తీసుకున్నాడు. అది దేవుడి యొక్క నియమము. కానీ ఆ నియమాన్ని మర్చిపోయి దెలీలాని ప్రేమించడం ప్రారంభించాడు. మనము కూడా అంతే. బాప్తిసం అప్పుడు కొన్ని నియమాలు తీసుకుంటాం, ఆ నీటిలో కొన్ని నియమాలు తీసుకుంటాం, ఆ క్రొత్తలో కొన్ని నియమాలు తీసుకుంటాం సంసోను వలె. కానీ దినాలు గడుస్తూ ఉంటుండగా సంసోను నియమాన్ని వదిలి దెలీలాని ఎట్లా ప్రేమించాడో, ఈనాడు క్రైస్తవ సంఘము కూడా అనేక మంది బైబిల్లో ఉన్న నియమ నిబంధనలను మర్చిపోవడం కాదు, తృణీకరించి ఏం చేస్తున్నారో తెలుసమ్మా? లోకాన్ని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. చాలా మనము అదేదో సరదా అనుకోవచ్చు, అదేదో అలవాటు అనుకోవచ్చు, కానీ ఆ అలవాటుకు తగినటువంటి శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఆ యూదులకి వాళ్ళంట శత్రువులు ఆ గడ్డాన్ని పట్టుకొని పెరికి వేసినప్పుడు వాళ్ళు ఎంతగానో మరి అవమానానికి ఏమైపోయారు? వారు గురైపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటి తెలుసా? దైవ జ్ఞానము విశ్వాసపు క్రియలు జరిగించును అని చెప్పేసి ఇక్కడ మనకి వాక్యము అంశము తెలియజేస్తుంది. దైవ జ్ఞానానికి లోబడిన ఎవరైనా సరే, మన ఆనాటి యూదులైతే వారి నియమానికి లోబడతారు. దైవ జ్ఞానము కలిగిన ఈనాడు సంఘం అయితే దేవుని యొక్క నియమానికి నీవు నేను ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. మనం దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాటలతో వచ్చావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం అప్పుడు నీవు ఏ మాటలు వాగ్దానం చేసావో, ఆ తదుపరి ప్రభువులో మనము ప్రారంభంలో ఏ రీతిగా జీవించామో, అది వాక్యము నీ గురించి ఏమి మాట్లాడుతున్నదో అదే నియమము. ఆ వాక్యము మాట్లాడే వాక్యాన్ని మనం పొందుకోవటమే, గత వారం కూడా చెప్పాను, దైవ జ్ఞానం. అది ఆ వాక్యాన్ని మన హృదయాలలో స్థిరపరచుకోవటమే దైవ జ్ఞానము. ఆ దైవ జ్ఞానము మనలో ఏమి అభివృద్ధి చేస్తుందో తెలుసమ్మా? విశ్వాసాన్ని. దేవుని జ్ఞానము విశ్వాసపు క్రియలు జరిగించును. మనలో విశ్వాసము ఎదిగే కొలది మనలో మంచి క్రియలే జరుగుతూ ఉంటాయి. మన నోటి నుండి మంచి మాటలే వస్తూ ఉంటాయి.
మన యొక్క బాడీ శ్రమ కూడా మంచి పనులే చేస్తూ ఉంటాం. మన చూపు కూడా మంచి చూపే చూస్తూ ఉంటాం. కారణం ఏంటి తెలుసా? రెండే కారణాలు. ఒకటి, మన నియమాన్ని మన హృదయంలో స్థిరపరచుకుంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ దేవుడిచ్చే జ్ఞానము మన విశ్వాసముని ఏం చేస్తూ ఉంటుంది? పెంపొందిస్తూ ఉంటుంది. మనలో విశ్వాసం ఎప్పుడైతే బలపడుతుందో ఆ విశ్వాసము దైవ కార్యాలను చేస్తూ ఉంటుంది. దైవ కార్యములు. ఇక్కడే మన చందోల దగ్గర అదేదో ఊరు, దాని పేరు రాంబొట్ల వరపాలెం, ఒక పాష గారు ఉన్నాడు. ఆయన ఒక చిన్న సంఘం నాకు తెలుసు, ఆ సంఘంలో చేస్తూ ఉన్నాడు. నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఆయన నాకు ఈ వారంలో మాట్లాడాడు. అయ్యా మీరు ఎట్లా జరుగుతుంది అంటే, ఇట్లా జరుగుతుందయ్యా, నాకు మొన్న ఆదివారం ఇంత వచ్చింది ఆఫరింగు, కాబట్టి మరి ఏం చేస్తామంటే నేను ఒక పని మీద నేను వెళ్ళాను. చెలగలూరుపేట ఉప్మావులూరులో ప్రార్థన ఒకటి ఉంటే అప్పుడు జరిగింది. నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే నేను ప్రార్థనలో ఉన్నాను అన్నాను. నువ్వు ఎక్కడున్నావు పాష గారు అంటే నేను విజయవాడలో ఉన్నానయ్యా అన్నాడు. దేనికి విజయవాడలో ఉండావంటే ఆయన చెప్పాడు, అయ్యా విజయవాడ ఆ సింగనగర్ ఆ ప్రాంతం అంతా కూడా ఎంత ఘోరంగా ఉందంటే పాష గారు, కనుకనే మొన్న నాకు వచ్చినటువంటి ఆదివారం వచ్చిన ఆ కానుక తీసుకొని, ఇంకా నువ్వు సంఘంలో ఎవరి దగ్గరైనా వాళ్ళకి పనికిరాని బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ కూడా వసూలు చేసి ఆ బట్టలు తీసుకొని, ఎవరో కలిగిన ఇచ్చినవి రైస్ ఉంటే ఆ రైస్ తీసుకొని, ఇవన్నీ కూడా తీసుకొని నేను విజయవాడ సింగనగర్ పక్కనే ఉంటుంది చిట్టినగర్ అని, ఆ చిట్టినగర్ వచ్చాను. ఒక 8 కుటుంబాలకు సహాయం చేయటానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు అన్నాడు. నేను చాలా, ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా సిగ్గుపడ్డాను, నేను చాలా బాధపడ్డాను. విశ్వాసం అనేది ఎదుటివారి యొక్క ఆకలిని చూస్తూ ఉంటుంది. విశ్వాసం అనేది ఎదుటివారి బాధలను చూస్తూ ఉంటుంది. విశ్వాసం అనేది ఎదుటివారిని ప్రేమించటం ప్రారంభిస్తూ ఉంటుంది. నేను చాలా ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత నేను కూడా ఆ పని చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క ఆ పని చేయటానికి నేను కూడా ఈ వారంలో ఒకరోజు కేటాయించుకోవాలి అని నేను సిద్ధపడ్డాను. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, మన నియమము, దేవుని నియమము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ దేవుని జ్ఞానము మనలో విశ్వాసాన్ని పెంచుతోంది. ఆ విశ్వాసము మన నుండి మంచి కార్యాలు జరిగేటట్లు చేస్తూ ఉంటుంది అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. బైబిల్లో మనం చూస్తే అదే దేవుని యొక్క వాక్యంలో మార్కు శుభవార్తలో అంటాడు. అక్కడ ఒక మాట ఉంది, 27వ వచనాన్ని మనం చదువుకుంటే 27వ వచనము చదువమ్మా. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయకుతో బయలుదేరెను. నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు వారి యొక్క ఆలోచనలను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వాళ్ళు మార్గంలో వెళుతూ ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పుదైన కైసరయలో అని ఇక్కడ మనకి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈ ఫిలిప్పుదైన కైసరయ ఈ స్థలము, దానికి అర్థం ఏంటంటే దానికి పవిత్రమైన జలము అని అర్థము. కైసరయ అనే పట్టణానికి దానికి అర్థం ఏంటంటే ఆ పట్టణానికి పవిత్రమైనటువంటి జలము, ఉనికి పట్టు అని అర్థము. ఇక్కడ మనం చూస్తే ఈ స్థలములో సామంతుడైనటువంటి ఫిలిప్పు ఉన్నాడు. చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు. ఆ ఫిలిప్పు ఒక పట్టణమును కట్టించి దానికి ఏం పెట్టాడు తెలుసమ్మా? దానికి కైసరు అని పేరు పెట్టాడు. ఈ ఫిలిప్పు చాలా ధనవంతుడు, అక్కడ ఒక పట్టణాన్ని కట్టాడు. ఒక పట్టణాన్ని కట్టాడు. నేను ఇలా మన రాష్ట్రంలో తిరుగుతుంటే చాలా ప్రాంతాల్లో కొన్ని కొత్త గ్రామాలు ఏమై ఉన్నవి, ఆ నిర్మాణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద కొన్ని కాలనీలు చూస్తుంటే ఒక్కొక్క
కాలనీ 1300 1500 గృహాలు కట్టాడు. అవి ఒక పట్టణాలు అయిపోయింది, ఒక గ్రామాలు అయిపోయింది. మా ఊరి దగ్గర మాటూరు ప్రక్కన ఒక గ్రామాన్ని కట్టాడు, 1800 గృహాలు కట్టాడు. అందరూ ఆడకు వచ్చారు. నేను చూస్తే ఇది ఒక పట్టణంలాగా ఉంది. పసుమరి దగ్గర దాదాపు 2000 గృహాలు కట్టాడు, అది ఒక పట్టణము, దానికి ఒక పేరు. ఫిలిప్పు కూడా చాలా ధనవంతుడు కాబట్టి తన ధనముతో అక్కడ నిరుపేదలందరికీ కూడా ఏం చేశాడు, ఆయన గృహాలు కట్టాడు. గృహాలు కట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్న కైసర్ అన్నమాట, ఆ కైసర్ పేరు పెట్టాడు. అందుకని ఇక్కడ మనకేముందో తెలుసమ్మా, ఫిలిప్పుదైన కైసరయలో అని ఉన్నది. ఆ పట్టణము కట్టింది ధనవంతుడైన ఫిలిప్పు. ఆ ఫిలిప్పే పేరు ఎవరు పేరు పెట్టాడు అంటే అది కైసర్ పేరు. కారణం ఏంటి తెలుసా, ఫిలిప్పు దైవజ్ఞానం కలిగిన వాడు, ఫిలిప్పు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. కనుకనే ధనవంతుడైన ఫిలిప్పు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి తన డబ్బుతో అనేక మంది నిరుపేదలకు మంచి విశ్వాసపు క్రియలు చేశాడనమాట. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, జబ్బులో ఉన్నవారికి ఏం చేశాడండి, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు, చదువుకునే బిడ్డలకు మంచి ఆ ధనాన్ని సహాయం వాళ్ళకి అందించారు. కారణం ఏంటి తెలుసా, ఫిలిప్పుకు ఆ మనసు రావడానికి కారణము ఆయన దైవజ్ఞానం కలిగిన వాడు, దేవుని నియమానికి లోబడ్డాడు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. అంతవరకే కాదు, దేవునిలో విశ్వాసములో ఎదుగుతున్నాడు. తన డబ్బు వైపు చూసుకున్నాడు, నేను మరణిస్తే అదంతా కూడా వ్యర్థమని ఆలోచించాడు. విశ్వాసము కలిగిన వ్యక్తి కాబట్టి ఆ ధనాన్ని తీసి ఆ ప్రాంతంలో కొన్ని వేల గృహాలు కట్టించాడు. ఆ పట్టణానికి ఎవరు పేరు పెట్టాడు, ఆ ప్రాంతంలో ఉన్న అధికారి అయినటువంటి కైసరు పేరు పెట్టాడు. తన పేరు పెట్టుకోలేదు, కైసరు పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఫిలిప్పు ఆ పట్టణంలో దేవుని యొక్క సువార్తను విస్తారముగా ప్రకటించాడు. ఆయన విశ్వాసములో ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన క్రియలు దైవ కార్యములు జరిగిస్తూ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే రీతిగా మనము ఈ యాకోబు పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో, ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఇక్కడ అంటాడు, క్రైస్తవులు అసలు పక్షపాత బుద్ధి అనేది చూపకూడదు అంటాడు. ఇది దేవుని జ్ఞానము కలిగి విశ్వాసములు ఎదుగుతున్నటువంటి యాకోబు యొక్క నిర్ణయం అన్నమాట. ఇది యాకోబు నిర్ణయం ఏందో తెలుసా, క్రైస్తవులు అసలు ఎప్పుడు కూడా పక్షపాతం అనేది చూపకూడదు అని చెబుతూ క్రీస్తునందు తనకున్న విశ్వాసమును ఎట్లు బయలుపరచాలో ఆలోచించాలి. మనందరం పేదవాళ్ళమే, ఇదేంటి పాస్కర్ అనొచ్చు, కానీ మనకంటే ఇంకా దిగున ఉన్న ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారా లేరమ్మా, ఉన్నారు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏమంటాడు తెలుసా, మనము ఎప్పుడు కూడా క్రీస్తునందు తనకున్న విశ్వాసము ఏ రీతిగా చూపించాలి. యాకోబు యొక్క ఈ 2వ అధ్యాయంలో ఆయన మాటలు విశ్వాసుల యొక్క జీవితాలను ఎంత బలపరుస్తూ ఉంటాయో. మనము విశ్వాసులమే, మనము దైవజ్ఞానము కలిగిన వారమే, మన విశ్వాసాన్ని సమాజానికి ఏ రీతిగా చూపించాలి. నేను విశ్వాసనండి అని చెప్పుకుంటాం, ఎవరికి, బయట ఉన్నటువంటి అన్య జనాంగానికి చెప్పటము అనేది చాలా ఈజీ. ఆ విశ్వాసమును ఇతరులకి కనపరచడం అనేది అది చాలా చాలా కష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కష్టం. నేను కూడా విజయనగరంలో పరిచర్య చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు, మీరేం చేస్తారు, ఏం ఉద్యోగం సార్ అన్నారు. అయ్యా నేను పాస్టర్ గారి నుండి అన్నాను. నేను మా సంఘానికి విశ్వాసులు వస్తారన్నాను, నేను పాస్టర్ గారిని అన్నాను. పాస్టర్ గారిని అన్నప్పుడు వాళ్ళు అంతగా దాన్ని ఏదో రిసీవ్ చేసుకున్నట్లేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు మా సంఘస్థులే అంతా రెల్లి కులానికి సంబంధించినటువంటి బిడ్డలన్నమాట.
అంత కొండల మీదకి వెళ్ళి ఆ కొండల మీదలో వాక్కాయలు కలేకాయలు ఈ పండ్లు ఏరుకొని వచ్చి ఇళ్ళమ్మటి తిరిగి ఇన్ని పండ్లు ఇస్తే వాళ్ళు ఇన్ని బియ్యం ఇస్తారు. ఆ బియ్యం తెచ్చుకొని వాళ్ళు వండుకొని ఆ గంజితోనూ దేనితోనూ తింటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క జీవన విధానం అన్నమాట. వాళ్ళే మా సంఘస్థులు. అందుకే నన్ను కూడా అక్కడ ఏ పాష గారు అనేవాళ్ళు అంటే రెల్లోళ్ళ పాష గారు అనేవాళ్ళు. రెల్లోళ్ళని చాలా హీనంగా చూస్తారు అక్కడ. ఎప్పటికి కూడా అంతే. వాళ్ళు ఒక టీ కొట్టుకి వెళ్ళాలి అంటే ఇంట్లో ఒక గ్లాసు జేబులో పెట్టుకుని వెళ్తారు. ఆ బల్లల మీద కూర్చొని ఎవరు వాళ్ళని, వాళ్ళంతా వెలమాన నాయుళ్ళు అనమాట. ఆ ప్రాంతము బల్లల మీద కూర్చొని ఎవరు ఆ రోడ్డు మీద కూర్చొని ఇట్ట ఆ గ్లాస్ ఇట్ట పడితే ఆ టీ పోయాలంటే ఆ వేడి వేడి టీని ఎత్తి ఆ గ్లాసులో పోస్తారు. కొన్ని సందర్భాల్లో చేతుల మీద సిదపలు పడి చేతి మీద పడి కాలిపోతూ ఉంటాయి. అయినా బాధపడుచు ఆ గ్లాసులో టీ పట్టుకొని ఆ రోడ్డు మీదే తాగి ఆ గ్లాసుని మరలా అక్కడ కడగటానికి ఇల్లేదు. ఆ గ్లాసుని ఇంటికి వెళ్ళి ఇంటికాడ కడుక్కుంటూ ఉంటారు. ఎవరు కూడా ఇళ్లలోకి రానివ్వరు, ఎవరు కూడా సమాజంలోకి రానివ్వరు, ఎవరు కూడా మంచి బట్టలు వేసుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళు మంచిగా పండుగలు చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ గురించి నేను ఎంతో బాధపడేవాడిని. నాకు కూడా పేరు పెట్టారు రెల్లోళ్ళ పాష గారు అని చెప్పేసి. అప్పుడు ఆ ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు నేను సందోల్లో నాకు తెలిసినటువంటి మా వదినమ్మోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఫోన్ చేశాను, అయ్యా మీ దగ్గరకు వస్తాను, కొంచెం మీరు సహాయం చేయాలి అని. ఆ రండి అన్నారు. మా వదిన ముందు అక్కడ శాంతిరాజ్యం అని పాషం గారు వాళ్ళ అక్కాయి రావటం, ఆ ఇంటికి వెళ్ళాను. వదిన మా ప్రాంతం ఇట్లా ఉన్నది అని, కొంచెం మీదేదైనా ఏదైనా వస్త్రాలు ఉంటే ఇవ్వండి, మీకు పనికిరాని ఇవ్వండి అని అన్నప్పుడు చాలా వస్త్రాలు ఆమె సమకూర్చింది. మరలా సంఘంలోకి వెళ్ళాను. ప్రతి ఒక్కరు నిక్కర్లు, ప్యాంట్లు, చీరలు, జాకెట్లు, రకరకాల వాళ్ళకి దుప్పట్లు అన్నీ సమకూర్చారు. మరలా వైజాగ్ మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎంఏ పాల్ గారి దగ్గరతో మాట్లాడాను. వాళ్ళు తెలిసి ఉద్యోగస్తులు చాలా వస్త్రాలు, దాదాపు 5 గోతాల వస్త్రాలను తీసుకొని వెళ్ళి మా సంఘస్థులకే కాదు కానీ ఆ వెలమ సంబంధించిన కాపు సమాజానికి వాళ్ళలో ఉన్న నిరుపేదలు కూడా అది పంచటం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను రెల్లి పాష గారనే ఆ పేరు తీసివేశారు. అయ్యో ఈయన మంచి పనులు చేస్తున్నాడు, ఎక్కడో బట్టలు తీసుకొచ్చి, ఎక్కడో బియ్యం తీసుకొచ్చి ఇక్కడ అందరికీ పంచుతున్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు. నిజమే కావాలా, సేవకులంటే ఇంత మంచి పని చేస్తారా అని చెప్పి వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచటం జరిగింది. ఎందుకో తెలుసా, ఇక్కడ యాకోబు భక్తుడు కూడా అదే మాట అంటాడు. ఏంటో తెలుసా, విశ్వాసం అనే చెప్పుకోవటం కాదు కానీ ఆ విశ్వాసాన్ని సమాజానికి మనం ఎట్లా చూపించాలి. నేను చూపించాను ఆ నెల్లిమర్ల ప్రాంతంలో నా విశ్వాసాన్ని అనేక క్రియారూపంలో నేను చూపించాను అనేక మందికి. ఈనాటి వరకు కూడా వాళ్ళు మరి పాష్ గారు పలానా టైంలో 91వ సంవత్సరంలో ఈ పని చేశాడు అని చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ బిడ్డలకు చెబుతూ ఉంటారు. నిజమే సంఘమా, దేవుని బిడ్డలారా, మన విశ్వాసమే. కానీ మన విశ్వాసము సమాజానికి తెలియాలంటే మనం ఏమి చేయాలని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో అదే యాకోబు పత్రికలో మనం చదువుకున్నప్పుడు మనుషుల యొక్క హోదాను బట్టి గౌరవించడం కాదు, ఒకరికంటే ఒకరు ఎక్కువ అనే భేదాన్ని బట్టి గౌరవించేది విశ్వాసము కాదు అంటాడు. సంఘంలో చాలామంది మన ప్రభువు నమ్ముకొని కూడా ఏం చేస్తూ ఉంటామో తెలుసమ్మా, మనుషుల యొక్క మంచి ఉద్యోగస్తుడు, మంచి హోదా కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక తరాగా ప్రేమించటం, నిరుపేదలు పనికిరాని స్థితిలో పూరి గుడిసెలో ఏదో గవర్నమెంట్ యొక్క ఇంటిలో ఉంటే వారిని ఒక తరాగా ప్రేమించటం. నిజంగా ఈనాడు విశ్వాసులు తప్పే కాదు, సేవకులు కూడా అట్లే తయారైపోయారు. ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్ళకి ఇంటికేమో 20 సార్లు తిరగటం, ఏ కానుక ఉన్న వాళ్ళ ఇంటికేమో ఎప్పుడో ఒకసారి వెళ్ళి రావటం. ఇది చాలా, అది విశ్వాసము కాదు అని ఇక్కడ చెబుతున్నాడు ఈ యాకోబు భక్తుడు ఈ 2వ అధ్యాయంలో. మనము మన ప్రేమ, విశ్వాసము ప్రేమ ఎట్టుండాలో తెలుసా, వాళ్ళు ధనవంతులైనా, ఆస్తిపరులైనా, ఉద్యోగస్తులైనా, నిరుపేదలైనా సరే
మన ప్రేమ అందరి ఎడల ఏమై ఉండాలి అంట? సమానముగా ఉండాలి. అందరి ఎడల సమానముగా ఉండాలని తెలియజేస్తున్నాడు. సంఘంలో విశ్వాసులైన మీరు కూడా అంతే. ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలి? కలవరి ప్రేమతో మనం ప్రేమించాలి. కలవరి యొక్క కృపలో దేవుడు ఇచ్చిన ప్రేమతో మనం ప్రేమించాలి. ప్రతి వారిని మన విశ్వాసం ద్వారా ప్రేమించటం నేర్చుకోవాలి. స్నేహితులే ప్రేమించుకోవటం కాదు, ఉద్యోగస్తులే ప్రేమించుకోవటం కాదు, లేకపోతే ఒక స్థాయి కలిగిన వారిని ప్రేమించుకోవటం కాదు. అది విశ్వాసము కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఈ సంఘంలో కూడా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా వాక్యం విన్న తర్వాత ఒకరిని ఒకరు సెకండ్ ఇచ్చుకొని వందనాలు చెప్పుకోండి. మీ తోటి విశ్వాసి ఎదురు వస్తే మీరు వందనాలు చెప్పుకోండి. మీ విశ్వాసపు కార్యం అక్కడ అనేక మంది చూస్తూ ఉంటారు. నీలో విశ్వాసం ఉన్నది, నీ ఎదుటి వ్యక్తి వస్తూ ఉంటాడు విశ్వాసి, అక్కడ అన్యుడు ఉన్నాడు అనుకోండి, నీవు ఆ వ్యక్తికి వందనాలయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి, ఆ అన్యుడైన వ్యక్తి ఏం చేస్తాడు? ఆహా, వీళ్ళు క్రైస్తవులు కావాలా. ఇక్కడ ఒక ఆయన చెక్క పని చేస్తూ ఉంటాడు జాండ్రపేటలో. అతను చర్చికి వెళ్ళే వ్యక్తి, దేవదానం అని ఏదో ఉంది ఆయన పేరు, దేవ సహాయము. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను ఒకసారి, ఒక పని ఉండి. నేను వెళ్ళంగానే నన్ను ఒకసారి చూశాడంట. అయ్యా వందనాలయ్యా అన్నాడు. అక్కడ కొంతమంది కూర్చున్నారు పని కోసం వచ్చి. నేను అన్నాను, వందనాలు సార్ అన్నా. నేను అటు తెలుసు అంటే మిమ్మల్ని నేను చూశానండి అన్నాడు. మేమిద్దరం ఇట్లా వందనాలు చెప్పుకోవటము అక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క పద్మశాలి సహోదరులు వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు అనుకున్నారు, ఆహా ఈయన పాష్ గారు, ఆహా ఈయన విశ్వాసి, వీళ్ళు ఇట్లా వందనాలు చెప్పుకుంటారు. వందనం అనే క్రియ అక్కడ వాళ్ళకి యేసయ్యను గుర్తుకు తెచ్చేటట్టు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ యాకోబు కూడా అదే మాట అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 1 నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసపు విషయములో చూడండి, మొహమాటము కలవారై ఉండకుడి. ఎలాగనగా ఇక్కడ చెబుతున్నాడు, బంగారపు ఉంగరము పెట్టుకొని ఒక పట్టు వస్త్రాలు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి, అంటే మీ ప్రార్థనా మందిరములోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూసి సన్మానించి, నీవు ఇక్కడ మంచి కుర్చీలో కూర్చో, ఆ దరిద్రుడితో నీవు ఆ చెప్పులు ఇడిచే దగ్గర నిలువము, లేక ఈ ధనవంతుని యొక్క పాదపీఠము దగ్గర వాడి కాళ్ళ దగ్గర కూర్చుండము అని చెప్పాను. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఎవరంటే అక్కడ సమాజ మందిరం అంటే అది దేవుని ఆలయము. దేవుని ఆలయంలోకి పోయి ఒక ధనవంతుడు వస్తే ఆ దేవుని ఆలయంలో ఉన్న పెద్దలు కావచ్చు, లేకపోతే దైవ సేవకుడు కావచ్చు, వారిని ఏ రీతిగా ట్రీట్ చేయాలి, ఏ రీతిగా వారిని సన్మానించాలి అంటే ఇక్కడ చూడండి, ఉంగరాలు పెట్టుకొని బంగారం ధరించుకొని పట్టు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తినేమో తీసుకొచ్చి ఇక్కడ కూర్చో సహోదరుడా అంటున్నాడు. మురికి బట్టలు అనాదిగా నిరుపేదగా ఉన్న వ్యక్తి అదే యేసయ్య మందిరంలోకి వస్తే అంటున్నాడు కదా, ఆ చెప్పులు ఉన్న దగ్గర కూర్చో, లేకపోతే ఈ ధనవంతుని యొక్క పాదపీఠం దగ్గర కూర్చో. అది ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము కాదు, అది విశ్వాసము కాదు. నేను ఒక కథ ఒకటి చదివాను. ఒక చర్చిలో ప్రభు అన్నాడు అంట, ఒక చర్చిలో ఆరాధన జరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ చర్చిలోకి వచ్చి ఆరాధనలో పాల్గొన్నారు. పాల్గొంటే ఒక అతను ఆ వాకిటి బయటే ఉన్నాడంట. వాకిటి బయటే ఉన్నారు, ఎవరు అతను రానివట్లా. ఇంకొక ఆయన వచ్చి, అయ్యా ఏంది బయట ఉండవేంటి, కొత్త అతను, చర్చిలో కూర్చుంది, కుర్చీలు ఖాళీగా ఉండి అన్నప్పుడు, అయ్యా నీ పేరేంటి అని కూడా అడిగాడంట. నా పేరు ఏమని చెప్పాడమ్మా, నా పేరు యేసు అన్నాడంట.
నా పేరు యేసు. మరి ఇది ఇక్కడ ఉండవేంటి? అయ్యా, నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి నన్ను ఎవరు లోపలికి రానివ్వకుండా ఆరాధన చేసుకుంటున్నారు. యేసుని లోపలికి రాకుండా ఆయన బయట పెట్టి లోపల యేసు ఆరాధన చేస్తున్నారు. ప్రభువుకి ఎంట్రీ లేకుండా ప్రభుని బయట పెట్టి ఏం చేస్తున్నారమ్మో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. యేసయ్యని లోపలికి రాకుండా యేసయ్య మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఈనాడు చాలా మందిరాలు, చాలామంది విశ్వాసులు కూడా యేసయ్యకు హృదయాలలో, యేసయ్యకు ఆలయాలలో, యేసయ్యకు గృహాలలో మరి ఎలాంటి ఆ ప్రవేశం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అనేక మందిరాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైనటువంటి చెప్పులు వేసుకొని మందిరాలలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. విస్తారమైన ఒక మంచి విలువైన వస్త్రాలతో కట్టుకొని నేను గుంటూరులో ఒక చర్చి చూశాను. ఉద్యోగస్తుల ప్రార్థనా మందిరం అని ఉన్నది. ఏ మందిరం ఉండదు? ఉద్యోగస్తుల ప్రార్థన అంటే అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, ఇక ఉద్యోగస్తులే వెళ్ళాలి, ఇంకొకరు ఎవరు కూడా వెళ్ళటానికి అవకాశం లేదు. అంటే యేసయ్య వెళ్ళటానికి కూడా అవకాశం లేదు, ఆయన ఉద్యోగస్తుడు కాదుగా. కాబట్టి ఉద్యోగస్తుడు, ఆ వాక్యం చెప్పేది కూడా ఉద్యోగస్తుడే. ఇట్లా యేసయ్యకు ప్రవేశం లేకుండా ఈనాడు అనేక ఆలయాలలో, మనుషుల జీవితాలలో, హృదయాలలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు గ్రంథంలో ప్రభువు చెబుతాడు ఒకే ఒక ఆజ్ఞ. మొత్తం బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే, ఏమ్మా, దేవుడు మోషేకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ప్రభు అంటున్నాడు ఒకే ఒక ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మనం చూడండి, మిక్సీలో వేసి చట్నీ చేయాలంటే ఆ మిక్సీలో చట్నీకి కావాల్సిన మొత్తం మిక్సీలో వేసి ఏం చేస్తామమ్మా, దాన్ని ఆన్ చేస్తాం. అన్నిటినీ అది ఏం చేస్తుంది? గ్రైండ్ చేసి మనకి చట్నీని ఇస్తూ ఉంటుంది. అది చాలా రుచిగా ఉంటుంది. ఆ మిక్సీలో పచ్చిమిరకాయలు వేస్తాం, టమాటాలు వేస్తాం, శనగపప్పు వేస్తాం, చింతపండు, ఉప్పు, చిందులపాయ, ఇంకా ఏదన్నా నాకు తెలియని ఉంటే మీకు తెలుసు అవి కూడా వేస్తారు. ఇవన్నీ కూడా వేసి నీళ్లు పోసి దాన్ని ఏం చేస్తారు? గ్రైండ్ చేసినప్పుడు, స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ మిక్సీ అంతా కూడా ఏం చేస్తుంది? మెత్తగా చట్నీ చేస్తూ ఉంటుంది. అది చాలా రుచిగా ఉంటుంది. ప్రభువు కూడా ఒకే మాట అన్నాడు. ఏంటో తెలుసా? మోషేకు 10 ఆజ్ఞలు ఇస్తే ప్రభు అన్నాడు అన్ని ఆజ్ఞలు కలిపి ఒకే ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే అన్ని ఆజ్ఞలను మిక్సీ చేశాడు యేసయ్య లోకానికి వచ్చి. మిక్సీ చేసి దానిలోది బయటకు తీసి ఇదిగో ఇది ప్రేమ అన్నాడు. ఇది ప్రేమ, ఈ ప్రేమను నేను మీకు ఇస్తున్నాను. మీరు కూడా మిమ్మలను ఏ రీతిగా ప్రేమించుకుంటారో నేనిచ్చే ప్రేమను కూడా నిన్ను వలె మీ పొరుగువానిని కూడా ప్రేమించండి. ఒకే ఒక ఆజ్ఞ మీద ఈనాడు క్రైస్తవ సంఘము ఆధారపడి ఉన్నది. ఆ ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుడి. మన పొరుగువానిని ప్రేమించే తత్వము సంఘానికి కావాలి. ఎందుకో తెలుసా? పొరుగువాన్ని ప్రేమించడం వేరు, క్రియలు కూడా చేయటం. బైబిల్లో ఒకడు అన్నాడు, నా దగ్గర విశ్వాసం ఉన్నది, మరి నీ దగ్గర విశ్వాసం ఉన్నది, నా దగ్గర క్రియలు ఉన్నవి. నా క్రియల ద్వారా సమాజానికి నేను విశ్వాసాన్ని తెలియజేస్తాను, నీ విశ్వాసం ద్వారా నీవు చూపించు అన్నాడు. అందుకని యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము ఏంటో తెలుసమ్మా? మృతము. మన విశ్వాసముల నుంచి దేవుని ప్రేమ మిళితమయ్యి సమాజానికి మనము యేసయ్య కలవరి ప్రేమను చూపించాలి. అయిన వాళ్ళను ఒకతారాగా, ఉన్న వాళ్ళను ఒకతారాగా, లేని వాళ్ళను ఒకతారాగా, రకరకాలుగా ప్రేమించే తత్వము విశ్వాసము కలిగిన సంఘానికి ఉంటే అది విశ్వాసము కాదు, అది అవిశ్వాసమని మనకి వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దైవజ్ఞానము విశ్వాసపు క్రియలను జరిగించును. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాలలో విశ్వాసపు క్రియలు, దైవ క్రియలు జరగాలి అంటే మనము దైవ జ్ఞానము కలిగి, ప్రభు ఎడల విశ్వాసము కలిగి, మనవలే మన ఇతరులను కూడా ఏం చేయాలి? ప్రేమించటం నేర్చుకోవాలి.
విశ్వాసికి శత్రువుగా ఉంటే ఆ వ్యక్తి అవిశ్వాసి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసికి పగస్తుడుగా ఉంటే ఆ వ్యక్తి అవిశ్వాసి అనే వాక్యం చెబుతున్నది. మనం అవిశ్వాసంతో కూడిన విశ్వాసము కాకుండా క్రీస్తు ఇచ్చిన దైవ నియమాలు కలిగిన విశ్వాసము కలిగి ఆ విశ్వాసముతో మన వందనాల ద్వారా మనకు కలిగినటువంటి ఏదైనా సరే ఆ కొన్ని మంచి పనుల ద్వారా నేను మీతో ఒక మాట చెప్పాను. మొన్న ఒకసారి చాలామంది మీటింగులు పెట్టుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, వాల్ పోస్టులు వేస్తూ ఉంటున్నారు, చించేస్తూ ఉంటున్నారు, లక్షల రూపాయలు అన్నమాట. నేను ఆలోచించాను, ఇట్ట కాదు. నేను కొన్ని బైబుల్ తీసుకొని మన చీరాలలో నేను ఇక్కడున్న ఇంకా 3 సంవత్సరాలు 9 నెలలు ఉంటాను ఇక్కడ. ఈ 3 సంవత్సరాలు 9 నెలలో నెలకి ఒక వ్యక్తికి మన డివైడర్ల మీద చాలా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొన్న నేను చూశాను. వర్షములు కూడా ఒక వ్యక్తి పాపం ఆ డివైడర్ మీద కూర్చున్నాడు. ఒక కొట్టు దగ్గర ఉంటే షెల్టర్ అక్కడికి వెళ్తుంటే దే పో అని చెప్పి అతను ఏం చేస్తున్నారమ్మా తరివేశాడు. ఆ స్తంభాన్ని కానుకొని అక్కడే కూర్చున్నాడు వర్షంలో తడుస్తూ. నేను అనుకుంటున్నాను అటువంటి వారికి మరి దేవుని వాక్యాన్ని 2 మాటలు వాళ్ళకి తెలియజేసి చిన్న బైబిల్ వాళ్ళకు ఒకటి ఇచ్చి వాళ్ళ అవసరత ఏముందో వాళ్ళ బట్టలు అవసరం ఉంటే బట్టలు ఇవ్వటం, దుప్పటి అవసరం ఉంటే దుప్పటి ఇవ్వటం, ఈ రీతికి ఇచ్చి వారికి సువార్త ప్రకటించాలి. నెలకి ఒక వ్యక్తికి చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలు ఆ మాట. ఈ 3 సంవత్సరాల 9 నెలల్లో ప్రతి నెల కూడా ఒక వ్యక్తికి. ఎందుకో తెలుసా? ఈ మాటలు నేను చదువుకున్న తర్వాత క్రియలు లేని విశ్వాసము ఏంటమ్మా? మృతము. లక్షల రూపాయలు పెట్టి ప్రభు తెలిసిన వారికే వాక్యం చెప్పే కంటే అటువంటి వారిని చర్చిలోకి రానిస్తారమ్మా? ఈనాడు చూడండి, రానివ్వరు. అటువంటి వారికి కొంచెం అన్నం పెట్టి, మంచి అన్నము, మంచి బట్టలు ఇచ్చి వారికి యేసయ్య ఉన్నతత్వాన్ని తెలియజేసి వారికి సువార్త ప్రకటించాలి అని నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఈ నెల నుంచే నేను ప్రారంభిస్తాను. ఈ నెల నుంచే ప్రారంభిస్తాను. ఎందుకో తెలుసా? లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తి మారు మనసు లేకుండా ఉండేట కంటే ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తికి మరి ఇటువంటి సువార్త ప్రకటించి మన విశ్వాస క్రియలను ఎవరైనా అందరూ చూస్తూ ఉంటారు. ఎవరు అతను? పాష గారంట. ఏం చేస్తున్నాడు? వాడికి ఇది అన్నం పెడుతున్నాడు, ఏదో బట్టలు ఇస్తున్నాడు. నిజంగా అది విశ్వాసపు క్రియ అన్నమాట. విశ్వాసపు క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు చెబుతూ ఉన్నాడు. ఆ విశ్వాసమైన మృతముతో మనం మరణించకుండా క్రియలు కలిగిన విశ్వాసము కలిగి ఆ ప్రభు ద్వారా అనుగ్రహించబడే ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి దీవెనకు మనందరము పాత్రులుగా ఉండాలి అని, అట్టి దీవెనతోనూ అట్టి బలమైన విశ్వాసపు క్రియలతో మనలను మన సంఘాన్ని ప్రభు దీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తాను ఎనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు తోడయ్యుండును గాక. ఆమేన్.